నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేసిన మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ప్రైవేటు పాఠశాల బస్ డ్రైవర్లకు ప్రత్యేక వైద్య శిబిరం. ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం ఆర్ఎం వైఖరికి నిరసనగా పొదిలి ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన కార్మికులు. గిద్దలూరు వైఎస్ఆర్సీపీలో బయటపడ్డ గ్రూప్ రాజకీయాలు అన్న రాంబాబుకు మద్దతుగా సంఘీభావ సమావేశం నిర్వహించిన వైకాపా నేతలు. కందుల ఇంట్లో టికెట్లు మంట అని సాక్షి దినపత్రికలో ప్రచురించిన దానిపై మార్కాపురం నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రచురిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వాళ్ళ అన్నల దమ్ములకి, వాళ్ళ మిత్రపక్షమైనటువంటి జనసేనకి ఏదో టికెట్ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అని ఒక మా తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనూ అట్లా మార్కాపురం నియోజకవర్గ ప్రజల్లోనూ గందరగోళ పరిస్థితులు సృష్టించే ఉద్దేశంతో వాళ్ళ అసత్య మానస పుత్రికైనటువంటి సాక్షి పేపర్లో పుంకాలుగా కందుల ఇంట్లో టికెట్ల మంట అని ఒక పేజీ కేటాయించి రాయడం చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ పేపర్ ని టాయిలెట్ కూడా వాడరు. ఈ పేపర్ ని ఉచితానికి దారిన పోయే దానాయకు కూడా ఒక పేపర్ ఇసిరేసుకుంటా పోతా ఉన్నారు అసత్యాలు ప్రచారం చేసే ఉద్దేశంతో. ఈ సాక్షి పేపర్ ఎంత దిగజారుతానానికి ఇదైతా ఉందంటే, సాక్షి పేపర్లో స్వయాన భాగస్వామి అయినటువంటి శ్రీమతి శర్మిలారెడ్డి గారికి తన భాగం పంచమని చెప్పి, తనకు ఆస్తిలో న్యాయబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిలో భాగం పంచమని చెప్పి అడిగినందుకు ఈ ధన రాక్షసులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమె పీక బిస్కి గోడకేసి ఒత్తిండంట. అవి రాయరు ఈ సాక్షిలో. ఆమె మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా సాక్షి యాజమాన్యం దగ్గర నుంచి, ఆమె మీ పార్ట్నరే కదా, మీ యజమానే కదా. ఒక ఆడకూతురికి, అది తోడబుట్టిన సొంత చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపాదనతో ఒక సాక్షి ఛానల్ ఒకటి, సాక్షి పేపర్ ఒకటి పెట్టి కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి, అది ప్రతిపక్ష పార్టీలలో విభేదాలు కావాలని చెప్పి కల్పిత కథనాలు రాసుకుంటూ వాళ్ళకు గొడవలు పెట్టాలన్న ఉద్దేశంతో మీరు దుష్ట పన్నాగాలు పన్నుతా ఉన్నారు. మీ పన్నాగాలకు పడాల్సిన అవసరం మాకేం లేదు. మా నాయకుడు నారాయణ రెడ్డే, కానీ రేపు రాబోయే ఎన్నికల్లో నారాయణ రెడ్డే పోటీ చేస్తాడు. మేమందరము నారాయణ రెడ్డి విజయానికి గట్టిగా కృషి చేస్తాము. ఆయన్ను తిరిగి ఈసారి మార్కాపూర్ కేంద్రంగా జిల్లా సాధించాలన్నా, ఈ ప్రాంతంలో వెలుగొండ పూర్తి కావాలన్నా ఇక్కడ నారాయణ రెడ్డి గెలుపు చాలా అవసరం ఇక్కడ ప్రజానికానికి. అది ప్రజలందరూ గుర్తించారు. అఖండ మెజారిటీతోటి నారాయణ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తారు. మేమెవరం ఇక్కడ టిక్కెట్లు అడగట్లేదు. పార్టీ ఆదేశానుసారం నారాయణ రెడ్డి ఇప్పటి వరకు పార్టీకి వెన్నెముకలాగుండి పార్టీ పటిష్ట కోసము ఆయన కృషి చేస్తూ ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు నిద్రాహారాలు మాని రాత్రనక పగలనక కష్టపడతా ఉన్నాం మా కుటుంబం మొత్తము. రేపు రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నారాయణ రెడ్డిని ప్రకటిస్తారు. దానికి మేమందరం బలపరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి ముగింపు వేడుకలు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ స్థాయి పోటీలో గెలుపొందిన 10 టీంలకు బహుమతులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అందజేశారు.
ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వినూత్నంగా క్రీడా పోటీలు నిర్వహించిందని, క్రీడలు మానసిక దృఢత్వానికి ఉల్లాసానికి దోహదపడతాయని, క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకుని స్నేహభావంతో మెలగాలని, ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి క్రీడలో ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు వీలు కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనూ తమ ప్రతిభను చాటి అత్యున్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ శేక్షావలి, మారంరెడ్డి కృష్ణారెడ్డి, 11వ వార్డు ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు మయూరి కాసిం, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఎంపీడీఓ చందన, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గ స్థాయి ముగింపు ఉత్సవాల్లో ఉన్నాం. దాదాపు ప్రతి ఆటలో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వారిని అభినందిస్తూ మొదటి స్థానం ఎవరైతే సంపాదించుకున్న వారిని జిల్లా స్థాయికి అందరం ఇక్కడ నుంచి దగ్గర ఉండి వారికి శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా స్థాయిలో కూడా మార్కాపురం నియోజకవర్గం పేరు నిలబెట్టవలసిందిగా వారందరినీ కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50 రోజుల పాటు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చి ప్లేయర్స్ అందరికీ ఒక ఉత్సాహం, దానితో పాటు వారి నైపుణ్యానికి ఇది ఒక మంచి దారి దొరుకుతుందని వారి ఆశ. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్స్, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఇప్పుడు అన్ని క్లబ్స్ ఉన్నాయి, ప్రతి ఆటకు క్లబ్స్ ఉన్నాయి. వారు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే స్టేట్ లెవెల్ క్లబ్స్లో వారు ఖచ్చితంగా వారికి అవకాశం ఉంటుంది. మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన మహాత్మా గాంధీ సత్యం, అహింస రూపంలో ఆయన మన మధ్య ఉన్నారని ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షుడు తుమ్మలపెంట రామనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గంగిశెట్టి పోలయ్య అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆర్య వైశ్య సోదరులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యువజన సంఘం అధ్యక్షుడు తుమ్మలపెంట రామనారాయణ, సేవాదళ అధ్యక్షుడు తల్లం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంగ్లేయుల పరిపాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగించడానికి మహాత్మా గాంధీ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన అనుసరించిన సత్యం, అహింస మార్గాల ద్వారానే స్వాతంత్రం లభించిందని, అటువంటి వ్యక్తి స్వాతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరమే హత్యకు గురి కావడం అత్యంత విషాదకర సంఘటన అని అన్నారు. గాంధీజీ ఆశయాలు, గాంధీజీ కార్యదీక్ష ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ భవానీ నారాయణ స్వామి, మరో సెక్రటరీ మరియాల సుబ్బారావు, సేవాదళ్ ప్రెసిడెంట్ తల్లం సుబ్రహ్మణ్యం, క్యాషియర్ ఆర్వి సుధాకర్, మనోజ్ కుమార్ శ్రీనివాసులు, బొగ్గరప్పు శ్రీనివాసులు, ఇతర ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయిని చంపించిన వ్యక్తి అని, తన సొంత చెల్లెలే జగన్ కు భయపడి కాంగ్రెస్ గూటిలోకి చేరి పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టారని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని కందుల రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందంటే, సొంతము తోడబుట్టిన చెల్లెల్నే అతి కిరాతకంగా ఆమెపై అత్యాయత్నం చేసినాడు. ఆమె భయభ్రాంతులకు గురయ్యి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కు 2 సార్లు పోయినానని చెప్పింది. అది మొదటి 3 నెలల్లో. తర్వాత ప్యాలెస్కి పోతే మా చిన్నాయన పట్టిన గతి నాకేడ పడుతుంది అని చెప్పి, నా మర్దికి పట్టిన గతి నాకేడ పడుతుంది అని చెప్పి, అట్లా షర్మిలమ్మ కానీ అట్లా విజయమ్మ కానీ తాను తాడేపల్లి ప్యాలెస్కు చాలా దూరంగా అజ్ఞాతవాసం గడుపుతా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు వనవాసం పోయినట్టు పోయి హైదరాబాదులో అక్కడ అల్లుడి పంచం చేరింది విజయమ్మ. ఈ కొడుకు తన స్వార్థ రాజకీయాల కోసం, రాజకీయాల్లో ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా ఇది చేసి అది ప్రతిపక్ష పార్టీల మీద నెట్టి
కోడికత్తి డ్రామాలాడి ఏ రకంగా అయితే గత ఎన్నికలు 2019లో లబ్ధి పొందిండో ఈసారి అతని కత్తికి మేమెందుకు బలి కావాలని చెప్పి వీళ్ళు పారిపోయినారు. ఈరోజు ఆమె తన ఆత్మరక్షణ కోసమో వెళ్ళిందో లేకుంటే వాళ్ళ అన్న చేసిన అన్యాయాన్ని ప్రజల్లో ఎలుగెత్తి చాటాలనుకుందో పోయి కాంగ్రెస్ పార్టీలో తిరిగి ఆమె పార్టీలో చేరడం జరిగింది. పార్టీ ఆమెను రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన మొదటి రోజు నుంచి ఆమె సంధించే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యన ఈ పేటీఎం గాళ్ళు, చెంచాలు, ఎక్కడో విదేశాల్లో ఉండే బఫూన్ గాళ్ళు, ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉండి బ్రోతల్స్, వీళ్ళు ఆమె క్యారెక్టర్ని హీనంగా, తోడబుట్టిన చెల్లెల్ని హీనంగా మాట్లాడుతూ ఉంటే సిగ్గు లజ్జా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి అని అడుగుతా ఉన్నాం. తోడబుట్టిన చెల్లెల్ని తన రాజకీయ ఎదుగుల కోసము వాడుకున్న వ్యక్తి ఈరోజు అతను ముఖ్యమంత్రి హోదాలో తన సొంత చెల్లెల్ని వాళ్ళ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులంతా ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే కనీసం ఖండించాల్సిన ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఆయన ఈ రాష్ట్ర మహిళా సోదరీమణులను ఏ రకంగా ఆదుకుంటాడు? ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద ఎంత అఘాయిత్యాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. దిశ యాప్ తెస్తున్నా అన్నాడు. యాడికి పోయింది ఆ దిశ యాప్? ఇప్పుడు అతి గతి లేదు. ఈరోజు షర్మిలమ్మ ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి సంజాయిసి సమానం చెప్పాలా. చెప్పకపోగా ఆమెను మానసికంగా కుంగదీసే విధంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. చిన్ని సేవా సంస్థ మరియు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు రేకుల షెడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేకుల షెడ్డును వాసవి క్లబ్ మాజీ రీజనల్ చైర్మన్ మాగులూరి శ్రీకాంత్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారు రామచంద్రారెడ్డి, కందగట్ల వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం ఆర్ఎం వైఖరికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ గత 50 రోజులుగా విశాఖపట్నంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి సమస్యలపై పోరాడుతున్న కార్మికులను ఆర్ఎం పోలీసుల సహాయంతో కార్మిక నాయకులను నిర్బంధించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సమస్యలను పరిష్కరిస్తామని ఈడీ ముందు ఒప్పుకుని ఆర్ఎం తన సొంత వైద్యము జెండాను అమలు చేస్తున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తన ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్న విశాఖపట్నం ఆర్ఎంను వెంటనే సస్పెండ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులందరూ ఎర్రటి రిబ్బన్లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్ఎంను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఎన్ఎంయు నాయకులు ఎస్కే అలీ, నారాయణ, రామకృష్ణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబుపై అసమ్మతి నేతలు అనాలోచితంగా మాట్లాడటంపై అన్న రాంబాబు అనుకూల వర్గం నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా కొమరోలులో వైసీపీ గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గ్రామ సచివాలయ ఆవరణలో అన్న రాంబాబు అనుకూల వర్గం అన్న రాంబాబుకు మద్దతుగా సంఘీభావ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ బోయిల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగించారు. అన్న రాంబాబు నియోజకవర్గంలో పుట్టారని, గిద్దలూరులో ఇల్లు ఉందని కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య తెలుసుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రముఖ నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎందుకు ఏర్పాటు చేయడం అనేది ప్రజలందరికీ తెలియాలి. నిన్న జరిగినటువంటి బేసార్పేటలో జరిగినటువంటి సమావేశంలో ఈ మండలానికి సంబంధించి కామూరు అమూల్య గారు రాంబాబును విమర్శించడం జరిగింది. ఎందుకంటే రాంబాబు అన్న స్థానికుడు కాదు, స్థానికుడికి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. నేను కామూరి అమూల్య గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా,
రాంబాబు అన్న స్థానికుడు కాదా? ఖమ్మం మండలము సైదాపురంలో పుట్టిన విషయం మీకు తెలియదా? రెండో అంశము గిద్దలూరులో స్థానికంగా ఉండడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. గిద్దలూరులో కాసిరెడ్డి కుంటలో పైన కింద ఇల్లు బాడిగ తీసుకొని ఉంటున్న విషయం మీకు తెలియదా? ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసు పెట్టి మెయింటైన్ చేస్తున్న విషయం మీకు తెలియదా? ఇవన్నీ తెలియకుండానే మీరు రాంబాబును విమర్శించడం జరిగింది. 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం కష్టపడుతూ ఉన్న ఆస్తులు అమ్మి రాజకీయం చేసినటువంటి వ్యక్తి రాంబాబు అన్న. ఈరోజు అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం తగదు, మీకు తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరించు. ఇదే నాయకత్వము రాంబాబు అన్న ఏదైతే నీతి నిజాయితీలతో పనిచేస్తూ ప్రజల కోసం మనల్ని పొందిండో అటువంటి నాయకుడు మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఏకదాటిగా మీరు చూశారు, సర్పంచులు ఎంపీటీసీలు రామవన నాయకత్వమే కావాలా, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీ అధినాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చి వారిని గెలిపించడానికి మేమంతా తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పారిశుధ్య కార్మికులకు పంచాయతీ నిధుల నుంచి వేతనాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని గ్రామాలలో పారిశుధ్య కార్మికులుగా పనులు చేస్తున్న క్లాప్ మిత్ర గ్రీన్ అంబాసిడర్స్ కి 10 నెలలకు పైగా పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పుడు వచ్చిన పంచాయతీ నిధుల నుంచి వేతనాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని దర్శి ఎంపీడీఓ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఆలూరి ఇస్రాయిల్ చవలం గంగయ్య మాట్లాడుతూ, కార్మికులైన మాకు ప్రభుత్వం 10 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పస్తులతో జీవిస్తున్నామని, అప్పులు కూడా పుట్టడం లేదని, మాకు ఇచ్చే నెలకు 6,000 కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం ఎంపీడీఓ ఈఓఆర్డీలకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో సిఐటియు నాయకులు ఈమని నాగేశ్వరరావు, చిమలదిన్నె బాలయ్య, తిరుపతమ్మ, వెంకటస్వామి తదితర కార్మికులు పాల్గొన్నారు. కల్లబొల్లి మాయ మాటలు చెప్పి మరోమారు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేసి గద్దెను ఎక్కాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోరుకుంటున్నారని, ఈసారి మీ ఆటలు సాగవని తెదేపా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి చెప్పారు. మీరు ఈయన వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసింది నిజమైతే మేమే బేషరతుగా మీకు సన్మానం చేస్తాం మీ జగన్మోహన్ రెడ్డికి. లేకపోతే చెంపలేసుకొని ముందే రేపు రాబోయే ఎన్నికల్లో వెలుగొండ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా నామినేషన్ వేయకూడదని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు వదిలితేనే మేము ఓట్లకు వస్తామని చెప్పారు. అది తుంగలో తొక్కారు. కాబట్టి ఈ పశ్చిమ ప్రకాశంలో వెలుగొండ ప్రాజెక్టు పరివాహక 7-8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7-8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఏ ఒక్కడు కూడా నామినేషన్ వేయకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. అలాగే మన మార్కాపూర్ జిల్లా విషయం వస్తే దగ్గర అన్ని పార్టీలు అఖిలపక్ష ఆధ్వర్యంలో 60 రోజులు దగ్గర రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళని పోలీసులతో బలవంతంగా ఎత్తించిన ఘనత ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులది. కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డికి ఈ పశ్చిమ ప్రాంత వెనుకబాటుతనం గురించి ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా ఈ పశ్చిమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆవేదన, ఇక్కడ ప్రాంత ప్రజల ఆవేదనను ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా? అతనేమో ప్యాలెస్లో కూర్చుంటాడు, వీళ్ళకి పోయి అతని దగ్గరికి పోయే ధైర్యం లేదు. అతనేమో వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఈ ప్రాంతంలోనేమో ప్రజలు మోసపుచ్చుతూ ఉంటారు ఈ జనాలు. దానికి సాక్షి పేపరు, సాక్షి టీవీ 2 కారణం. వెలుగొండకు అన్యాయం చేసినారు. మార్కాపూర్ జిల్లా కాకుండా మార్కాపూర్ ప్రాంత ప్రజలకి, ఈ డివిజన్ ప్రజలందరికీ అన్యాయం చేసినారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అమ్మటే ఈ కొత్త సంవత్సరంలోనే మార్కాపూర్ జిల్లా చేస్తానన్నాడు మా నాయకుడు. 2 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి 20 లక్షల మందికి తాగునీరు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపియాలని. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంవత్సరమే మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఏర్పడుతుంది. అలాగే 2 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టుగా పూర్తి ఈ ప్రాంత ప్రజల కళ్ళలో స్వప్నమైనటువంటి వెలుగొండను ఇచ్చి తీరుతామని చెప్పి ఈ పత్రికా సమావేశం ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ముండ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అక్క చెల్లెములకు జగనన్న వరాల జల్లులు వివరిస్తూ వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ముందుగా పూలమాలలు వేసి నాయకులు ఆహ్వానం పలికారు. అనంతరం ముందుగా ప్రార్థన గీతంతో ప్రారంభించి దీప ప్రజ్వలనతో కార్యక్రమంలో నాయకులు సర్పంచ్లు వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ రాయితీ కింద 7,20,30,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ వారికి వివరించడమైనది. అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, దర్శి ఎంపీపీ సుంకర సునీత, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు, వీవోలు, డ్వాక్రా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత ఒక నినాదంలా కాకుండా సామాజిక బాధ్యత జీవన విధానంగా మలుచుకున్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని ఆర్టీఓ అమర్ నాయక్ సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయం నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవములు సందర్భంగా ఆటో డ్రైవర్లకు, ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించి అనంతరం వారికి ప్రత్యేక వైద్య శిబిరం ఎంవీఐ మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ అమర్ నాయక్ పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవముల సందర్భంగా ఆటో డ్రైవర్లకు, ప్రైవేట్ పాఠశాలల బస్సుల డ్రైవర్లకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు ముఖ్య అతిథులుగా డాక్టర్ వెంకటేశ్వర్ నాయక్, కంటి డాక్టర్ ప్రసాద్ పాల్గొని డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను అందించారు. అదేవిధంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన అద్దాలను అందజేసేందుకు ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఓ అమర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని, వాహనాలపై పరిమితిని మించి ప్రయాణం చేయవద్దని, ఓవర్టేక్ అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించి సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపొద్దని సూచించారు. వాహనదారులు రాత్రి వేళల్లో వాహనాన్ని నిలిపి ఉంచినప్పుడు పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వేసి ఉంచడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. పట్టణ పరిధిలో ఉన్న డ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మెడికల్ క్యాంప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం టౌన్లో రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు మరియు మోటార్ క్యాబు, మ్యాక్సీ క్యాబు డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి మెడికల్ హెల్త్ చెకప్ మరియు ఐ టెస్టింగ్ చెకప్ క్యాంపు ఫ్రీగా ఇక్కడ రవాణా శాఖ మార్కాపురం వారి తరఫున నిర్వహిస్తున్నామండి. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్ వెంకటేశ్వర నాయక్ మెడికల్ ఆఫీసరు మరియు డాక్టర్ ప్రసాద్ గారు ఆప్థమాలజిస్ట్ ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. వారి సహకారంతో మనం ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందండి. నేను డ్రైవర్లకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా అందరూ రహదారి ప్రమాదాలను నివారించాలని, అందులో భాగంగా మనం రహదారి సూత్రాలు, భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఈ మాసోత్సవంలో భాగంగా మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, ప్రతి ఒక్కరూ టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం మత్తు పదార్థాలు సేవించి మరియు హై స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీకోసము, మీ పిల్లల కోసం, మీరు ప్రజల కోసము రోడ్డు ప్రమాదాలు నివారించాలని, ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మండల కేంద్రం ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఫిబ్రవరి 1వ తేదీ నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ నాయకులు ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వినుకొండ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపం నందు జరుగుతుందని మండలంలోని గ్రామస్థాయి నాయకులు సర్పంచ్లు గ్రామాల్లో చర్చించి ఎక్కువ మంది కార్యకర్తలను తీసుకుని రావాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని, ఈ సమావేశం నందు కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరుగుతుందన్నారు. నూతనంగా వచ్చిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ పరిచయం మరియు ఆయన విజయాన్ని కాంక్షిస్తూ జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. సదరు సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, సర్పంచ్లు, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వెబ్ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు కంభంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ, యుక్త వయసులో ఉన్న విద్యార్థులు దేశానికి వెన్నెముక లాంటి వారని, మీ వలన దేశం ఎంతో అభివృద్ధి చెందాలని, మీకోసం ఎంతో మంది సంఘ సంస్కర్తలు మరియు స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తీసుకొచ్చారని, అటువంటి స్వేచ్ఛను మర్చిపోవద్దని అన్నారు. ఇటీవల కాలంలో కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలంలో మాదక ద్రవ్యాలు ఎక్కువవుతున్నాయని పలు నిఘా వర్గాల ద్వారా తెలియజేశారు. మద్యం, గుట్కా, డ్రగ్స్ కు బానిస కావద్దని జీవిత లక్ష్యం ఏర్పరచుకుని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు పెంచేలా ఉండాలన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వలసవాదులే అని, స్థానికురాలైన నన్ను గెలిపించాలని రాష్ట్ర దళిత బహుజన హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత కోరారు. రానున్న ఎలక్షన్లలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ పోటీ చేయడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అదేవిధంగా జెడ్పీటీసీగా కూడా పోటీ చేశాను. మరి అన్నీ కూడా ఏకగ్రీవాలు అవుతున్నటువంటి సందర్భాల్లో మరి నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీపై జెడ్పీటీసీగా నేను మరి కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని వేయడం జరిగింది. ఆ సందర్భంలో అధికార పార్టీ వాళ్ళు విత్డ్రా చేయమని అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టడం జరిగింది. వాళ్ళ మాట లెక్క చేయకుండా నేను పోటీలో ఉన్నానని అనేక రకాలుగా నన్ను మానసికంగా మరి హింస పెట్టి ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. మరి బెదిరించారు కూడా, ఇక్కడ ఎర్రగొండపాలెం నుంచి వదిలిపెట్టి వెళ్ళమని కూడా. అయినా ఎవరికి నేను భయపడలేదు గతంలో కూడా. మరి ఇప్పుడు కూడా రానున్న ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నాపై మళ్ళీ దాడులు జరుగుతాయని ఖచ్చితంగా నాకు తెలుసు. మరి ఏ విధంగా అయినా సరే మరి నేనైతే ధైర్యంగా ఇక్కడ నిలబడి ఇక్కడ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ ఎర్రగొండపాలెంలో మరి ముఖ్యంగా పుల్లల చెరువు మండలం, పెద్దారవీడు మండలంలో కనీసం జూనియర్ కాలేజీలు కూడా లేవు. ఇక్కడ మరి మహిళ స్వయం రూపకల్పన మహిళా మార్టు కూడా ఇక్కడ లేదు. ఎర్రగొండపాలెం టు పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం టు త్రిప్రాంతకం కూడా డబుల్ రోడ్డు కూడా ఇంతవరకు వేసింది లేదు. మరి ఇక్కడ ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో, ఏ అయితే అవసరాలు ఉన్నాయో ప్రజలకి మరి అందుబాటులో ఉండి నేను మరి ప్రతి ఒక్క దాన్ని కూడా నేను పూర్తిగా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఉద్దేశంతో నేను ఇక్కడ పోటీలో నిలబడడం జరిగింది. ప్రజలు ఒక్కసారి నాకు అవకాశం కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నా వంతు నేను పాటుపడతానని హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క ఎలక్షన్లలో నిలబడుతున్నటువంటి నాయకులు ఎవరైనా సరే స్థానిక నాయకులు ఎవరు లేరు, వలస నాయకులు. నేను స్థానికురాలిని, ఎర్రగొండపాలెం త్రిప్రాంతకం కోడల్ని, నాయుడుపాలెం ఆడబిడ్డని కాబట్టి మరి నేను స్థానికంగా ఉండేదాన్ని. రేపు పోటీలో ఉన్న ఇక్కడ నిలబడి గెలిచిన అందుబాటులో ఉండే నాయకుల్ని గుర్తించాలని చెప్పేసి ప్రజలు కూడా మరొకసారి మనవి చేస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు ఆటల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి ఇష్టమైన ఆటలో ప్రతిభ చూపించి విజేతలుగా నిలవాలని స్పందన విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర ఖోఖో పోటీలలో రాచర్ల మండలానికి చెందిన స్పందన విద్యా సంస్థల విద్యార్థినులు తృతీయ బహుమతి సాధించారు. విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం వారు సర్టిఫికెట్లు, మెడల్స్ మరియు ట్రోఫీని బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా స్పందన విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఆటల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి ఇష్టమైన ఆటలో ప్రతిభ చూపించి విజేతలుగా గెలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆటల పట్ల మక్కువ చూపించుటకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్లాసులు నిర్వహించడం వలన ఈ అవార్డులు తమ విద్యా సంస్థలకు వచ్చాయని తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం 1 నందు గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా
చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి కొంగలెటి గ్రేస్ రత్నకుమారి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేశభక్తిని, ఆయన చూపిన మార్గాన్ని, బాపూజీ బాటలో నడుచుకోవాలి అంటూ ఎన్నో విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి, దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కొంగలెటి దేవానంద్, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం రామాంజనేయ కాలనీలో గల బేతెల్ ప్రార్థన మందిరం గత వారం విద్యుత్ షార్టేజ్ వల్ల పూర్తిగా కాలిపోవడం మనందరికీ విదితమే. విషయం తెలుసుకున్న దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నేడు రామాంజనేయ కాలనీకి వచ్చి కాలిన బేతేలు చర్చిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని స్థానిక సంఘ కాపరి సోమవరపు చందుకు 20,000 ఆర్థిక సహాయాన్ని అందించి కాలిన మందిరం త్వరగా నిర్మించుకుని తిరిగి దేవుని పని జరిగేలాగా చూడాలని కోరారు. అనంతరం దైవ సేవకులందరూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రార్థన చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగిరెడ్డి, ప్రిన్సిపల్ నాగిరెడ్డి, వైకాపా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్, యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, యూపీఎఫ్ అధ్యక్షులు సుందర్రావు, తిమోతి, కోటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం వలన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి భాజపా నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు, పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్, పట్టణ బీజేపీ బీజేవైఎం అధ్యక్షులు ఆలపాటి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.